జీవితంతో ఇక్కడ వచ్చి ఉండొచ్చు, తప్పు చేసిన పనులు ఇక్కడికి వచ్చి ఉండొచ్చు. నువ్వు తప్పు పాపి ఇటువంటి వ్యక్తి అయి ఉండొచ్చు, కానీ దేవుడు నీ పట్ల మేలైన తలంపులు ఇంకా కలిగి ఉన్నాడో. నీ తప్పుని నువ్వు సరిదిద్దుకోవాలని, ఆయన పాప క్షమాపణ నువ్వు పొందుకోవాలని, నువ్వు ఆయన దగ్గర పశ్చాత్తాపడి ఆయన రక్తంలో నువ్వు కడగబడితే, ఇదిగో నీ జీవితంలో ఈ గొప్ప కార్యము దేవుడు జరిగించాలని తల్లి గర్భంలో నిన్ను రూపించిన దేవుడు ఒక ఉద్దేశముతో, ఒక సంకల్పముతో, ఒక ప్రణాళికతో దేవుడు నిన్ను కోరి ఆ వాగ్దానాలు నీ జీవితంలో నెరవేర్చాలని దేవుడు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాడు. ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్న మిమ్మల్ని చెప్తున్నానండి, మీరు చేయగలిగినంత మీ జీవితం ఆయన చేతులకు అప్పచెప్తాం. మీరు చేయగలిగినంత మీ స్థితిగతులను దేవుని చేతులకు అప్పచెప్తాం. మీరు చేయగలిగినంత మీ పొరపాటును ఆయన దగ్గర ఒప్పుకుని, ప్రభువా నన్ను బాగు చేయవా నన్ను అడుగుతాం. మీ సొంత శక్తితో, మీ సొంత తెలివితో, మీ సొంత జ్ఞానంతో మీ జీవితాన్ని మీరు చక్కబెట్టుకుందామంటే అది కేవలం నాశనం అవుతుంది, ఇంకా వ్యర్థంగానే పోతుంది. కానీ దేవుడు వాక్యలో చూసినప్పుడు దేవుడు అంటున్నాడు, నేను వస్తానయ్యా, నిర్ణయించిన కాలంలో నేను వస్తా, నిర్ణయించిన సమయంలో నీ దగ్గరకు వస్తా.